నమస్కారం అండి. మహాభారతంలో మనకు ఈరోజు 90వ అధ్యాయము, అంశం ద్రోణుని అస్తమయం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మహాభారత కథ విన్న ప్రతి వారికి భీముడికి రాక్షస భార్యకి కలిగిన ఘటోత్కచుడి గురించి తెలిసే ఉంటుంది. మహాభారత వ్యక్తుల్లో శూరత్వం, స్థిరత్వం, బలం, ధైర్యం కలిగి ప్రేమ పాత్రులైన ఇద్దరు యువకులున్నారు. వారు అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు, భీముడి కుమారుడైన ఘటోత్కచుడు. వీరిద్దరూ కురుక్షేత్ర యుద్ధ భూమిపై తమ ప్రాణాలను విడిచారు. మహాభారత యుద్ధ ఆఖరు భాగంలో ఉభయ సేనలు పెరుగుతున్నాయి. పగ తీవ్రతరమవుతోంది. పగటి పూట యుద్ధం చేసి రాత్రికి నిలుపుదల చేయడం వారికి సంతృప్తి కలిగించడం లేదు. 14వ రోజు సూర్యాస్తమయం తర్వాత వారు యుద్ధం ఆపలేదు. దివిటీలు, కరదీపాల వెలుగులో యుద్ధం చేశారు. ఘటోత్కచుడు, అతని రాక్షస సేనలు రాత్రి వేళ మిక్కిలి బలవంతులై ఉండేవారు. అందువల్ల కొంతమంది సాయంతో ఘటోత్కచుడు దుర్యోధనుడిపై పడ్డాడు. వేల కొలది దుర్యోధనుడి సైనికులు ఘటోత్కచుడి చేతిలోనూ రాక్షస సైనికుల చేతిలోనూ చనిపోతున్నారు. రాక్షస సైనికులు గాలిలో సంచరిస్తూ మాయాయుద్ధం చేస్తున్నారు. ఈ తరహా యుద్ధం చూసిన దుర్యోధనుడి హృదయం కుంగిపోయింది. ఓయే కర్ణ, ఈ దుర్మార్గుని అంతమొందించు, లేకపోతే మన సైన్యమంతా చనిపోతుంది. ఇక ఏమాత్రము ఆలస్యం చేయకుండా వారిని చంపు అని ఆజ్ఞించాడు. కౌరవ సైన్యం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కర్ణుణ్ణి వేడుకుంది. కర్ణుడు అప్పుడే ఘటోత్కచుని బాణం దెబ్బలు తిని ఆగ్రహంతో ఉన్నాడు. కర్ణుడి వద్ద ఇంద్రుడు బహుకరించిన ఒక ఈటె వంటి ఆయుధం ఉంది. అది ప్రయోగిస్తే ఖచ్చితంగా ప్రాణం తీస్తుంది. కానీ ఆ ఆయుధాన్ని ఒకమారే ప్రయోగించాలి. ఆ తరువాత ప్రయోగిస్తే అది పని చెయ్యదు. ఆ ఆయుధాన్ని కర్ణుడు జాగ్రత్తగా ఉంచుకున్నాడు. ఎప్పటికైనా అర్జునుడికి తనకు యుద్ధం జరగక తప్పదని, ఆ సమయంలో ఈ ఈటెను ఉపయోగించి అర్జునుడి ప్రాణాలు తీయాలని కర్ణుడి సంకల్పం. కానీ ఈ రాత్రి జరుగుతున్న రాక్షసుల విచిత్ర దాడిని ఎదుర్కోవాలంటే ఈటెను ఉపయోగించాల్సిందేనని కర్ణుడు నిశ్చయించుకున్నాడు. ఆకాశం నుంచి తమ వైపు వస్తున్న బాణ పరంపరను పరిశీలించి తక్షణమే ఆ వైపునకు కర్ణుడు ఈటెను విసిరాడు. అది ఘటోత్కచుడికి తగిలింది. తక్షణమే అతడు భూమిపై పడి మరణించాడు. పాండవులంతా తీవ్ర విచారగ్రస్తులయ్యారు. యుద్ధం ఆగలేదు. ద్రోణుడు ఉద్రిక్తుడయ్యాడు. పాండవ సైన్యంలో భయం గొలిపి గొప్ప నాశనం చేస్తున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి, ఓ అర్జున, యుద్ధ రీతిని అనుసరించి ద్రోణుడిని ఎవరూ చంపలేరు. మనకు అధర్మ మార్గం తప్ప మరొకటి లేదు. ద్రోణుడు యుద్ధం చేయకుండా చేయడానికి ఒకటే మార్గం ఉంది. అశ్వత్థామ చనిపోయాడనే మాట ద్రోణుడు వింటే జీవితం మీద విరక్తి కలిగి ఆయుధాలను విసర్జిస్తాడు. కనుక ఎవరో ఒకరు అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడికి చెప్పాలి అన్నాడు. కృష్ణుడు చెప్పిన ఆ మాటలకు అర్జునుడు నిర్ఘాంతపోయాడు. అక్కడున్న వారెవరూ ఆ అధర్మ మార్గాన్ని సమర్థించలేదు. యుధిష్ఠిరుడు కొంతసేపు దీర్ఘాలోచనాపరుడై, ఈ పాపభారం నేను వహిస్తాను అని ఆ సందిగ్ధావస్థను తొలగించాడు. ఇది వింతగా ఉంది. ప్రపంచ సృష్టి ఆరంభంలో సముద్రం మధించిన పడినప్పుడు భయంకరమైన కాలకూట విషం బయలుదేరి దేవతలను దహిస్తోంది. ఆ తరుణంలో రుద్రుడు ముందుకొచ్చి ఆ విషాన్ని మింగి వారందరినీ రక్షింపలేదా? తనపైన పూర్తిగా ఆధారపడి ఉన్న స్నేహితులను రక్షించడానికి న్యాయ విరుద్ధంగా శ్రీరాముడు వాలిని చంపిన పాపాన్ని మూటకట్టుకున్నాడు కదా. అలాగే ఇప్పుడు యుధిష్ఠిరుడు మరో మార్గం కనపడక అబద్ధమాడి దాని చెడు ఫలితాన్ని, పాపాన్ని, సిగ్గును భరించడానికి నిశ్చయించుకున్నాడు. భీముడు తన ఇనుపగదనెత్తి అశ్వత్థామను పేరుగల గొప్ప ఏనుగు తలపై మోదాడు. అది చనిపోయింది. అశ్వత్థామ అనే ఏనుగును చంపి ద్రోణుడు నడుపుతున్న స్కందారావానికి వెళ్ళి అందరూ వినేటట్లుగా, నేను అశ్వత్థామను చంపాను అని భీముడు బిగ్గరగా అరిచాడు. భీముడు అప్పటి వరకు నీచ తలంపు మనసులోకి రానివ్వకుండా, నీచకృత్యం చేయకుండానూ ఉన్నాడు. కానీ అలా అరచి చెప్పడానికి సిగ్గుపడ్డాడు. అశ్వత్థామ చనిపోయాడనే మాటలు ద్రోణుడి హృదయాన్ని కదిలించాయి. కానీ ద్రోణుడు కొంత సందేహించాడు. ద్రోణుడు యుధిష్ఠిరుణ్ణి ఉద్దేశించి, ఓయే యుధిష్ఠిర, నా కుమారుణ్ణి చంపారన్నది నిజమేనా?
ఎందుకంటే ముల్లోక రాజ్యాధిపత్యం రాకున్నను యుధిష్ఠిరుడు అసత్యమాడాడని నేను తలుస్తాను అని ద్రోణుడు అడగగానే శ్రీకృష్ణుడు తీవ్రంగా ఆందోళన చెందాడు. శ్రీకృష్ణుడు అందుకుని, ఇప్పుడు కానీ యుధిష్ఠిరుడు మనకు ఉపయుక్తమైన జవాబు ఇవ్వకుండా అసత్యమాడటానికి వెనుదిస్తే మనందరము చేస్తాం. ఎందువల్లనంటే ద్రోణుడి బ్రహ్మాస్త్రం గొప్ప పటుత్వం కలది, పాండవులందరూ నశిస్తారనుకున్నాడు. యుధిష్ఠిరుడు కూడా తాను చేయబోయే దాని గురించి కంపిస్తున్నాడు, కానీ అతని హృదయంలోనూ జయం పొందాలనే కోరిక ఉంది. ఇది కేవలం పాపమే అని మనసులో అనుకున్నాడు. తన హృదయాన్ని రాయిగా చేసుకుని బిగ్గరగా, అవును అది నిజమే, అశ్వత్థామ చంపబడ్డాడు అనబోయాడు. కానీ తాను అలా అనేటప్పుడు వచ్చే నిందాపకీర్తులు మననం చేసుకుని మెల్లగా గద్గద స్వరంతో అశ్వత్థామనే గజము చనిపోయింది అన్నాడు. యుద్ధ కోలాహలంలో గజమనే మాట ద్రోణుడికి వినపడలేదు. అంధుడైన ధృతరాష్ట్రునికి సంజయుడు యుద్ధ చరిత్ర చెబుతూ, ఓ రాజా, ఈ ప్రకారం గొప్ప పాపం చేయబడింది అన్నాడు. ఈ అసత్య వాక్యాలు యుధిష్ఠిరుడి నోటి నుంచి వెలువడిన వెంటనే పాండవుల రథచక్రాలు కొంతమేర భూమిలో దిగిపోయాయి. అసత్యంతో నిండిన ఈ ప్రపంచానికి అతీతంగా ఉండే యుధిష్ఠిరుడు తాను కూడా యుద్ధంలో విజయం కోసం అవాస్తవం పలికాడు. దీంతో అతడి రథం కూడా సామాన్యుడి మార్గాన్నే పట్టింది. ద్రోణుడు తన ప్రియమైన కుమారుడు చనిపోయాడని విని జీవితంపై విరక్తి చెందాడు. అతని కోరికలు కూడా పూర్తిగా నశించాయి. వృద్ధ ద్రోణుడు ఈ మనస్తత్వంలో ఉంటే భీముడు కఠినమైన వాక్యాలతో నిందారోపణలకు దిగాడు. బ్రాహ్మణులైన మీరు మీ వర్ణానికి ఉచితమైన పనులు విడిచి క్షత్రియోచితమైన యోధుల కర్మలను అవలంబించి నాశనం చేశారు. మీ బ్రాహ్మణ్యం వర్ణోచిత కర్మలను విడిచి ఇలా ఇతర కర్మలను అనుసరించడం వల్లే రాజులు ఇలాంటి నాశన స్థితికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అహింస పరమధర్మమని బ్రాహ్మణుడే ఆ ధర్మాన్ని నిలబెట్టి పోషించగలడని మీరు ఉపదేశిస్తారు. మీ జన్మంతోనే వచ్చి పడిన అలాంటి జ్ఞానాన్ని విడిచి సిగ్గుమాలి మారణ కర్మయే ఉద్యోగంగా చేసుకున్నారు. మీరిలా పాపపు జీవితానికి దిగడం మా దురదృష్టం అని భీముడు నిందావాక్యాలు పలికాడు. ఆ మాటలతో ఇదివరకే జీవితాశయం వదిలిన ద్రోణుడికి మిక్కిలి మనస్తాపం కలిగింది. తన ఆయుధాలని పడేసి రథస్థలంలో కూర్చుని యోగధారణ అవలంబించి త్వరలోనే సమాధ స్థితికి వెళ్ళాడు. తక్షణమే దుష్టద్యుమ్నుడు కత్తి పట్టుకుని ద్రోణుని రథం పైకెక్కాడు. సైనికులు భయపడి హాహాకారాలు చేసినా వద్దు వద్దు అని వారించినా లక్ష్య పెట్టక తాను ద్రోణుణ్ణి చంపడానికి జన్మించానన్న వాక్యాన్ని నిలుపుతూ కత్తితో ద్రోణుడి శిరస్సును నరికాడు. భరద్వాజుడి ఆత్మ అందరికీ కనిపిస్తూ అగ్నిలా ప్రకాశవంతంగా పైకెగిసి స్వర్గధామాన్ని చేరుకుంది. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.